వెల్కమ్ టు ది శిక్ష. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు సాయంత్రం నాదొక ప్రసంగం సెంటర్ ఫర్ దళ స్టడీస్ వాళ్ళు ఒకటి నిర్వహిస్తున్నారు. సో అది ప్రధానంగా ఏంటంటే రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది భారత రాజ్యాంగంలో ఏ రకంగా ఉంది, ఏ రకంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఏ రకంగా ఇవాళ కొన్ని వర్గాలకు రిలీజియస్ ఫ్రీడమ్ లేకుండా పోయింది అనే విషయాలను ఈరోజు మనం చర్చిద్దాం. మనం చర్చలకు వెళ్ళే ముందు మీరు ఇది ప్రజా ఉద్యమ ఛానల్, ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్, ఇది పైరవగారుల కోసము లేకపోతే ఎవరికో చెంచాగిరి చేసే ఛానల్ కాదు. ఇది నిజాయితీగా నిక్కచ్చిగా విషయాలని చెప్పే ఛానల్. కాబట్టి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ లేకపోతే ఇది ముందుకు పోదు. కాబట్టి సో తప్పకుండా దీన్ని షేర్ చేయమని, లైక్ చేయమని, కామెంట్ కూడా చేయమని చెప్పేసి వీలైతే మీరు ఈ ఛానల్కి ఆర్థికంగా సహకారాన్ని అందించండి. ఇక ఈరోజు విషయానికి వస్తే మత స్వేచ్ఛ భారతదేశంలో అందరికీ ఉందా, కొందరికే ఉందా అనే అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే భారత రాజ్యాంగం అధికరణ 25, 26, 27, 28, 29 ఒక రకంగా 30 వరకు కూడా అంటే ఈ మూడు చాలా కీలకము. తర్వాత ఇవి కూడా చర్చించాల్సిన అంశాలే. ఇవాళ అధికరణ 25లో కన్సైన్స్ అని చెప్తుంది. అంటే స్పృహ, అంటే ప్రతి మనిషి స్పృహతో ఉన్నప్పుడే, ఆయన స్పృహలో ఉన్నప్పుడే మనం మతం అనేదాన్ని ఆచరిస్తాం. ఒక స్పృహ, ఒక కాన్షియస్నెస్. నాకు ఈ మతం నచ్చింది, నాకు ఈ భగవద్గీత నచ్చింది, లేదా నాకు హిందూ మతం నచ్చింది, నాకు బైబిల్ నచ్చింది, లేదా క్రైస్తవ మతం నచ్చింది, నాకు ఖురాన్ నచ్చింది, నాకు మహమ్మదీయ మతం, ఇస్లాం మతం నచ్చింది, నాకు బుద్ధిజం నచ్చింది, బుద్ధుడు నచ్చాడు. ఇలా ఏ మతమైనా కూడా ఒక స్పృహలో ఉండి ఒక మనిషి ఒక నమ్మకాన్ని ద్వారా, ముఖ్యంగా ఈ స్పృహతో కలిగిన నమ్మకము, ఈ నమ్మకం ఎట్లాంటి నమ్మకం అట, ఎలా ఈ స్పృహ ఉండాలి అంటే అన్కాన్షియస్గా ఉండి నేను తీసుకునే నిర్ణయం కాదు, లేదా చిన్నపిల్లలు తీసుకునే నిర్ణయం కాదు. మేజర్ అయిన వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు కాన్షియస్గా ఉండి, అంటే ఎవరు ప్రలోభాలకు గురి చేస్తే మతం మారుతానని చెప్పడం, లేకపోతే ఎవరో డబ్బులు ఇస్తే మతం మారుతానని చెప్పడము, ఎవరో లేకపోతే మిమ్మల్ని బలవంతంగా రోగాలు మారుతాయని చెప్పేసి మతం మారమని చెప్పడం, ఇవన్నీ ఒక రకంగా ఫ్రాడ్. ఈ రకమైన ఫ్రాడ్స్ చాలా మతాలలో జరుగుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు మీ వస్తువులను బంగారు వస్తువులను చేస్తా, మీ ఇంట్లో రోగం లేకుండా చేస్తా, ఇట్లాంటివన్నీ ఏవి కూడా మతానికి సంబంధించిన అంశాలు కానే కాదు. లేదంటే ఇవాళ మొత్తం రోగాలు న్యాయం చేస్తా అని చెప్పి కొంతమంది పాస్టర్లు ఇలా ప్రార్థన చేసి అనేక మంది చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే భూత వైద్యులు అనేక మంది దేవుని పేరు మీద చంపిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇవాళ మూఢత్వంలో నీకు అంటే ఒక అన్కాన్షియస్నెస్ ఉన్నప్పుడు కూడా నువ్వు తీసుకునేది మతం కాదు. లేదంటే నీకు నమ్మకం లేనప్పుడు కూడా నువ్వు మతాన్ని ఆచరించలేవు. కాబట్టి ముఖ్యంగా మతం అనేది ఇక్కడ దేవుడు లేదా దేవతలు, దేవుడు గాడ్ ఆర్ గాడెసెస్, అదైతే దేవతలు కావచ్చు, దేవుడు కావచ్చు, వీళ్ళు ఎప్పుడు నమ్ముతావు నువ్వు? ఎప్పుడంటే నీకు స్పృహలో ఉన్నప్పుడు నమ్మాలి. నీకు స్పృహ ఉన్నప్పుడు మాత్రమే, అంటే నువ్వు మేజర్ అయి ఉండి నువ్వు ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి కాకుండా ఒక మార్గాన్ని, ఒక దేవుని మార్గం అనొచ్చు, ఒక మార్గాన్ని లేదా ఒక దేవుణ్ణి, ఒక గ్రంథాన్ని నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని ఇవాళ మనం ఒక రకంగా చెప్పాలంటే అది దేవుడు లేదా మతం అనొచ్చు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క సాంప్రదాయాలను అనుసరిస్తూ, కొన్ని పద్ధతులను అనుసరిస్తూ, కొన్ని జీవన విధానాలను అనుసరిస్తూ ఉండేదే మతం. సో మతం ఒక మానవ కల్పితమైనప్పటికీ, లేదా మానవ సృష్టి అయినప్పటికీ, లేదంటే ఏ దేవుడైనా ఇప్పటి వరకు మనకు స్వర్గంలో కనిపించింది లేదు, నరకంలో కనిపించింది లేదు.
మనలో పోయి అక్కడ పోయింది లేదు, చూసింది లేదు, ఏ దేవుని చూసింది లేదు, ఏ దేవతను చూసింది లేదు, అక్కడ పోయి చచ్చిపోయిన వాళ్ళు పైకి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి లేచింది లేదు. సో కానీ కాకపోతే ఒక నమ్మకం, ఒక బిలీఫ్, ఈ ప్రకృతిని ఈ ప్రపంచాన్ని ఒక దేవుడు సృష్టించాడు, ఆయనే కొందరి దృష్టిలో యేసుక్రీస్తు, కొందరి దృష్టిలో రాముడు, కొందరి దృష్టిలో ఇట్లా కోటాను కోట దేవుళ్ళు, హిందువులకైతే, ముస్లింలకైతే అల్లా, అలాగే బుద్ధిస్టులకైతే బుద్ధుడు, ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు, హిందువులకైతే బహుళ దేవుళ్ళు దేవతలు ఉంటారు. సో ఈ రకంగా ఒక నమ్మకాన్ని లేదా ఒక సాంప్రదాయాన్ని, ఒక ఆచరణ పద్ధతులను, ఒక జీవన విధానాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్న క్రమాన్ని ఇవాళ మనం ఒక మతంగా చెప్పుకోవచ్చు. సో ఆ మతము స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే స్పృహ కలిగిన వ్యక్తులు మాత్రమే, అంటే ఎవరు కూడా పిచ్చోళ్ళు కాకుండా ఉండాలి. పిచ్చోళ్ళు స్వీకరిస్తే మతానికి అది, లేదంటే అది మతం కిందకి రాదు. లేదా చిన్నపిల్లలు స్వీకరిస్తే అది కాన్షియస్నెస్లో ఉండి తీసుకున్నట్టు కాదు. లేదంటే పైసలు ఇస్తే రండి మా మతంలోకి, లేదంటే రోగాలు పోతే రండి మా మతంలోకి, లేదంటే ఇట్లా అనేక ప్రలోభాలకు గురి చేసేవి కూడా మతానికి సంబంధించి అది ఫోర్స్డ్ కన్వర్షన్ కిందకి వస్తుంది. అది తప్పుడు విధానం కింద వస్తుంది. బట్ ఎప్పుడైతే నువ్వు మేజర్ అయి ఉండి, నీకు స్పృహలో ఉండి, ఒక జీవన విధానాన్ని, ఒక మత ధర్మాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మతం ఇవాళ నీకు ఒక మార్గాన్ని ఇస్తుంది. అది అదే దాన్ని దైవ మార్గం అనొచ్చు మనం. ఈ దైవ మార్గము లేదా దైవ ధర్మము ఏదైతే ఉందో, నువ్వు మోక్షానికి పోతావా, నరకానికి పోతావా, అది ఆ మత గ్రంథం మీద, నీ యొక్క జీవన విధానం మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో వీటన్నిటికి చర్చలకు నేను పోకుండా చాలా స్పష్టంగా ఇవాళ అధికరణ 25 ఏం చెప్తుందంటే, ఒక మతాన్ని ప్రాపగేట్ చేసుకోవడం, ఆచరించడం, ఒక మతానికి ప్రమోట్ చేసుకోవడం నీ బాధ్యత. ఇప్పుడు స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే ఇది నువ్వు చేయాలి. అది నీకు స్పృహ కలిగి నువ్వు ఒక కమిట్మెంట్తో ఆచరించి, ఆ సాంప్రదాయం మీద ఇష్టపూర్తిగా నువ్వు ఉండి, ఆ యొక్క నమ్మకంతో కలిగి ఉండి, ఆ జీవన విధానాన్ని అనుసరించడమే ఒక మతం. సో ఎగ్జాక్ట్లీ మతం అంటే ఇదని చెప్పేసి డెఫినేషన్స్ లేవు. సో ఓవరాల్గా ఇవాళ భారత రాజ్యాంగం మనకు 25 ఆర్టికల్లో ఈ విషయం చెప్తుంది. సో 25 ఆర్టికల్లో చాలా స్పష్టంగా ఈ అంశాన్ని మనకు కాన్షియస్నెస్ మీద కన్సైన్స్ అని చెప్తుంది. కన్సైన్స్ అంటే స్పృహ కలిగి ఉండడం. సో ఈ స్పృహ కలిగిన విధానంలో నువ్వు మతాన్ని ఆచరించవచ్చు. సో కాబట్టి ఇవాళ ఈ ఒక మతాన్ని స్వీకరించే వ్యక్తులు స్పృహతో కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ మతము విలువైందిగాను, లేదంటే ఆ మతము ఒక జీవన విధానానికి సంబంధించిన ధర్మంగాను ఆచరించడానికి అధికారం నీకు ఉంది. సో ఇక విషయానికి వస్తే, ఇక మనము మిగతా ఆర్టికల్స్ కనుక చూస్తే, అంటే 26 చూస్తే, 26 కనుక చూస్తే ఏం చెప్తుంది 26 అంటే, freedom to manage religious affairs, to establish and maintain institutions for religious and charitable purposes, to manage its own affairs in matters of religion, to own and acquire movable and immovable properties, to admit such property accordance with the law. అంటే మీరు స్పష్టంగా నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు, నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు నీ ఇన్స్టిట్యూషన్స్, మతపరమైన ఇన్స్టిట్యూషన్స్, అలాగే మేనేజ్ చేసుకోవచ్చు, నువ్వు భూమిని కలిగి ఉండొచ్చు, అలాగే నువ్వు నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ను, నీ మతపరమైన అడ్మినిస్ట్రేషన్ని కూడా నువ్వు చేసుకోవచ్చు. అది 26 చెప్తుంది. 27 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. నువ్వు నీ యొక్క పన్నులు చెల్లించవచ్చు, నీ యొక్క మతాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వివిధ రకాల పన్నులు చెల్లించుకోవచ్చు. ఆ రకంగా 27 చెప్తుంది. 28 ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కొన్ని ఎడ్యుకేషన్ విద్యా సంస్థలలో నీ మతాన్ని నువ్వు ఆచరించుకోవచ్చు, ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా ఉన్నప్పుడు, ఇంకొక మతాన్ని ద్వేషించకుండా ఇవాళ నీ మతాన్ని నువ్వు ఆచరించుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా 25, అలాగే 26, 27, 28 కూడా చాలా స్పష్టంగా మనకు నువ్వు మత స్వేచ్ఛ గురించి, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్,
సో ఈ రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇది మనకు చాలా స్పష్టంగా ఇవాళ డిఫైన్ చేయబడింది రాజ్యాంగంలో. మరి ఇవాళ ఏంటి మరి ఇంత స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నాక కూడా ఎందుకు ఈ కాంట్రవర్సీ? ఎందుకు ఒక మతం ఇంకో మతాన్ని ద్వేషిస్తున్నది? ఎందుకు ఒక దేవుణ్ణి గురించి మనం తప్పుగా మాట్లాడుతున్నాము? ఎందుకు మనము ఇవాళ ఒక మతం విషయంలో స్పష్టమైన నీ మతాన్ని నీ మతాన్ని నువ్వు ఆచరించినప్పుడు ఇబ్బంది నీకు ఉండకపోవచ్చు, బట్ ఇబ్బందులు కలిగించడం ఎందుకు? ఒక మతాన్ని ఒక స్ప్రోలో ఉండి ఒక రాజ్యాంగబద్ధంగా స్వీకరించినప్పుడు, ఒక మేజర్ అయి ఉండి రాజ్యాంగబద్ధంగా స్వీకరించినప్పుడు, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నప్పుడు ఒక మతాన్ని అడ్డుకోవడం అంటే కొంతమంది వ్యక్తులకు అడ్డుకోవడం అంటే ఒక మతం ఒక సమూహాన్ని మత స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఒక సమూహానికి మత స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఏమిటి? ఎందుకు జరుగుతున్నది? దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇవాళ చూడండి, మీరు ఇంత స్పష్టంగా భారత రాజ్యాంగం నీవు మతాన్ని గురించి నువ్వు ఆచరించవచ్చు అని చెప్పి ఇంత స్పష్టంగా 26, 27, 28 చెప్తే మరి ఎందుకు ఈ కాంట్రవర్సీ, ఈ ఘర్షణలు? ఎందుకు ఇవాళ కొన్ని వర్గాలకు మత స్వేచ్ఛ లేదు? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో హిందూ మతంలో ఉంటే బలవంతంగా హిందూ మతంలో ఉంటేనే హిందూ రిలీజియన్లో ఉంటేనే రిజర్వేషన్స్ అని చెప్పేసి, ఒకవేళ ఈ మతం తీసుకొని ఎస్సీలు కొంతమంది వాళ్ళు ఇతర మతాలకు క్రిస్టియానిటీ కావచ్చు ఆర్ ఇస్లాం కావచ్చు, ఈ రెండు మతాలకే, ఇతర మతాలంటే అదే బుద్ధిస్ట్ మతంలో పోయినా అదే సిక్కిజం అయినా కూడా నో వరీ, సిక్ మతంలో పోయినా కూడా, ఎందుకంటే ఇవి ఈ దేశంలో పుట్టిన మతాలు కాబట్టి రెండిట్లలో ఈ ఎస్సీలు మాత్రమే. నేను చెప్పేది ఏంటంటే ఒక షెడ్యూల్ కులాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 1950 ఆర్డర్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో, క్లాస్ 3లో ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలకి మత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధంగా హరించబడింది అనడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక రాజ్యాంగమే వివక్షత చూపెడితే ఇవాళ రాజ్యాంగమే ప్రతి పౌరునికి మత స్వేచ్ఛనిస్తుంది. ఇక్కడ 25 నుండి 28 వరకు రాజ్యాంగమే కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన యొక్క మతాన్ని స్వీకరించవచ్చు, స్పృహలో ఉండి, మేజర్ అయి ఉండి, బలవంతంగా కాకుండా, ప్రలోభాలకు గురి కాకుండా ఒక మతాన్ని స్వీకరించే అధికారం ఉన్నది. మరి ఉన్నప్పుడు ఆయన ఓసీ కమ్యూనిటీ అయితే, హిందూ మతంలో ఓసీ కమ్యూనిటీ అయినా, బీసీ కమ్యూనిటీ అయినా, చివరికి ఎస్టీ కమ్యూనిటీ అయినా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్స్ వాళ్ళకు వర్తిస్తాయి. వాళ్ళు ఒకవేళ హిందూ మతం నుండి అదే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీకి వెళ్ళిన వాళ్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. వీళ్ళు ఈ ఓసీలు, బీసీలు, ఎస్టీలు చివరికి ఇస్లాం, క్రిస్టియానిటీలో పోయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. మరి ఈ ఎస్టీలు ఏం పాపం చేశారని వాళ్ళకి రిజర్వేషన్స్ రద్దవుతున్నాయి? ఒకవేళ వాళ్ళు కనుక ఇస్లాం, క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్లు రద్దయితే బలవంతంగా హిందూ మతంలో ఉంటే తప్ప, ఒక్క హిందూ మతంలో ఉంటేనే ఒక్క ఎస్సీలకే, మళ్ళీ అది కూడా ఒక ఎస్సీలకే మాత్రమే వర్తిస్తుంది ఈ నియమము. ఈ ఓసీలకు, ఈ బీసీలకు, చివరికి ఎస్టీలకు కూడా వర్తించట్లేదు. ఇది రాజ్యాంగ వివక్షత కాదా? ఇది మత స్వేచ్ఛను అడ్డుకోవడం కాదా? బలవంతంగా అంటరాని వారిగా, హిందూ మతం అంటరాని వాళ్ళుగా చూస్తున్నా, ముట్టరాని వాళ్ళుగా చూస్తున్నా, అందులోనే ఉండి అందులోనే సావాలా? మరి కరెక్టే. ఒక మతాన్ని ఒక కులంలో వివక్షత ఉంది మతం కంటే కూడా. నిజంగా ఆది హిందుత్వంలో ఎక్కడ కూడా అంటరానితనం లేదు. ఆది హిందుత్వంలో కులం అసలే లేదు. ఆది హిందుత్వంలో చివరికి వర్ణం కూడా లేదు. మరి ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? హిందూ ఈజ్ నథింగ్ బట్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సింధు అనే పదం నుండి హిందూ పదం వచ్చింది అని చెప్పింది. మరి అట్లాంటి పరిస్థితులలో
ఇవాళ అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనం కనుక చూసుకుంటే టాప్ మోస్ట్ జడ్జిమెంట్స్ మనము ఆ జడ్జిమెంట్స్ కనుక చూస్తే 5 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ మత స్వేచ్ఛ మీద మనం చూడొచ్చు. ఒకటి ఇవాళ బిజోయ్ ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీనిలో పిల్లలు జాతీయ గీతం పాడము, మా ఇస్లాం సిద్ధాంతానికి వ్యతిరేకము, మేము ఇస్లాం సిద్ధాంతాన్నే పాటిస్తాం కాబట్టి స్కూళ్ళలో కంపల్సరీ జాతీయ గీతం పాడము, అది మా ఇస్లాం సిద్ధాంతానికి వ్యతిరేకం అని చెప్పేసి ఇవాళ అది ఆ కేసులో వాదిస్తారు పిల్లల తండ్రి పేరెంట్స్. స్కూల్లో కంపల్సరీ మీరు పాడాల్సిందే వందే మాతరం అని చెప్పేసి, వందే మాతరం జాతీయ గీతం కాబట్టి పాడాల్సిందంటే మేము పాడమని చెప్పేసి పిల్లలు అంటే వాళ్ళని సస్పెండ్ చేస్తే హైకోర్టు పోతే సపోర్ట్ చేసింది హైకోర్టు. సుప్రీంకోర్టు పోయారు వాళ్ళు పేరెంట్స్. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది, The Supreme Court's judgment in Bijoy Emanuel versus State of Kerala reaffirmed the importance of the right to freedom of conscience, religion as a fundamental right to protect under Indian Constitution. ఇది ప్రాథమిక హక్కు. మత స్వేచ్ఛ అనేది వాళ్ళకు ప్రాథమిక హక్కు. వాళ్ళ మతము అనే దాన్ని వాళ్ళు ఆచరించుకుంటున్నారు. విద్యా సంస్థల్లో కూడా మతాన్ని ఆచరించుకోవచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తున్నది. కాబట్టి విద్యా సంస్థల్లో వాళ్ళకి ఆ హక్కు ఉంది. మీరు ఆ హక్కును కాలరాసే అధికారం మీకు లేదని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పిచ్చింది. అంటే అర్థమైంది, ఇవాళ ఒక విద్యా సంస్థలో కూడా గవర్నమెంట్ ఇచ్చిన రోల్ కంటే కూడా తన మతం అనే స్వేచ్ఛను ఇవాళ సుప్రీంకోర్టు సమర్థించింది. మరి షెడ్యూల్ కులాల విషయంలో ఎందుకు సమర్థించట్లేదు ఇదే సుప్రీంకోర్టు? ఇదే సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల విషయంలో వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు మతం మారితే వీళ్ళ కులం మారతలేదు, వీళ్ళు కులం మార్చలేరు కాబట్టి వీళ్ళకు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్లను రద్దు చేయకండి, వీళ్ళకు కొనసాగించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎందుకు జడ్జిమెంట్ ఇస్తలేదు? అనేక జాతీయ కమిషన్లు, ఎస్సీ కమిషన్లు, ఎస్టీ కమిషన్లు, చివరికి బీసీ కమిషన్లు, మైనార్టీ కమిషన్లు వాళ్ళ కులం మారతలేదు కాబట్టి, వాళ్ళ మతం మారిన కులం మారతలేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు కంటిన్యూ చేయండి అని చెప్పేసి అనేక కమిషన్లు రిపోర్ట్ ఇచ్చినా సరే, ఈవెన్ ఇంద్రశాని కేసులో 9 మంది జడ్జిలు తీర్పిచ్చినా సరే, మరి సుప్రీంకోర్టు అనేక కేసులలో మతం మార్చుకునే హక్కు ఉంది అని చెప్పేసినా సరే, ప్రతి పౌరునికి దేశంలో మతం మార్చుకునే హక్కు ఉందని చెప్పినా సరే, మరి అదే సుప్రీంకోర్టు ఇప్పటికి 30 ఏళ్ళుగా ఈ అంశాన్ని ఎందుకు ఇవాళ పరిష్కరించడం లేదు? అంటే దళితులు అంటే అంత చిన్న చూప సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు వచ్చారు. జస్టిస్ గవాయ్ గారు ఇవాళ ఒక దళితుడు. సో దళితుల పక్షాన ఆయన ఏం చేస్తాడో చూడాలి. అసలు ఈ అంశం పట్ల ఆయన నిర్ణయం చెప్తాడో చూడాలి. దానికోసం 1000 కళ్ళతో 1 కోటి కళ్ళతో ఇలా క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు, దళిత క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు, కోట్లాది మంది దళిత క్రైస్తవులు. ఇవాళ ఈ అంశాన్ని ఇవాళ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మత స్వేచ్ఛను సమర్థిస్తూ ఇవాళ ఇంకొక కేసు ది అహ్మదాబాద్ స్టేట్ ఆఫ్ జావియర్స్ కాలేజ్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసులో వాళ్ళకు స్పష్టంగా అటానమీ ఉంటుంది ఆ కాలేజీలకు, మైనార్టీ కాలేజీలకు అని చెప్పింది. అలాగే షాఫియాన్ జహాన్ అనే కేసులో కూడా చాలా స్పష్టంగా ఈ కేసులో కూడా మెడికల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్లాం మారి అంటే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే వాళ్ళ పేరెంట్ ఇది చెల్లదని చెప్పేసి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా బిడ్డని ఎదకపోయిందని చెప్పేస్తే లేదు వాళ్ళ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నారు, మతం మార్చుకునే హక్కు ఆమెకు ఉంది, ఆమె మేజర్ కాబట్టి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ కేసులో కూడా సమర్థించింది. అంతేకాకుండా షాబానా కేసులో కూడా ఇవాళ త్రిపుల్ తలాక్ ఘోరంగా ఒక మహిళా హక్కులను కలరాస్తుంది. అది ఇస్లాం మతంలో అంటే మగవాడు త్రిపుల్ తలాక్ అనగానే విడాకులు అయిపోతున్నది. ఇది ఒక రకంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది. అట్లాగే మిగతా మతంలో ఉన్న స్త్రీలకి వాళ్ళకు కనీసం మెయింటెనెన్స్ అన్నది దక్కుతున్నది, కానీ మాకు అది కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ ఈ త్రిపుల్ తలాక్ అనివార్యమైన పరిస్థితి నుండి ముస్లిం మహిళల్ని ఇవాళ రక్షించండి మహాప్రభు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం అని చెప్పేసి, మత స్వేచ్ఛకు వ్యతిరేకం అని చెప్పేసి, మత స్వేచ్ఛ అనేది
పునాదిగా రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్గా ఉండాలని చెప్పేసి షాబాన్కు అనుకూలంగా తీర్పిచ్చింది. మరి అంతేకాకుండా ఇంకా మనం ఇంకో కేసు విషయానికి వస్తే రెవరెండ్ స్లావెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ కేసులో కూడా బలవంతం కన్వర్షన్స్ విషయంలోకి వస్తే బలవంతం కన్వర్షన్స్ని సపోర్ట్ చేయలేదు కానీ సుప్రీంకోర్టు వాళ్ళు మతం మార్చుకోవచ్చు ఫ్రీగా, వాళ్ళు మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఒక మతాన్ని తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఇవాళ ఈ సుప్రీంకోర్టు చెప్పింది. ఏమని చెప్పింది అంటే, ఇన్ సమ్మరీ స్టైన్స్లస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ was important case that the affirmed right to freedom of religion and right to propagate one's religion as a fundamental right under Indian Constitution. ఆయన తన మతాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఆయనకు ఆ రైట్ ఉంది అని చెప్పేసి ఆయన ఏదైతే మతం కన్వర్షన్స్ చేస్తున్నాడు, మత మార్పులు చేస్తుందని చెప్పేసి ఆయన మీద బలవంతం మత మార్పులు చేస్తుండని చెప్పేసి ఇవాళ అక్రమ కేసులు పెడితే లేదు ఆయన మతం అక్రమంగా ఇక్కడ చేయలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు మతం ప్రాపగేట్ చేసుకునే అధికారం ఆయనకు ఉందని చెప్పేసి ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే ఈ 5 ఇంపార్టెంట్ కేసులలో కూడా మనకు స్పష్టంగా ఏం కనపడుతుంది, ఏం వినపడుతుంది అంటే, ప్రతి దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ మత ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, కానీ ఒక్క దళితులకు మాత్రమే లేదు. ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వేచ్ఛ ఉన్నప్పుడు దళితులకు హరించడం అది రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగబద్ధమా తేల్చాల్సింది మీ యొక్క ఒపీనియన్ ద్వారా. కాబట్టి ఇవాళ అందరికీ మత స్వేచ్ఛ ఉన్నప్పుడు దళితులకు మాత్రమే ఈ మత స్వేచ్ఛను హరించడం, అది కూడా రాజ్యాంగంలో పొందుపరచడం, ఇది నిజంగానే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమా? ఇది బలవంతంగా దళితులను వాళ్ళ కులం మారకుండా మతం మారినంత మాత్రాన బలవంతంగా అందులోనే ఉంచి బానిసలను చేయడమా? అంటరానితనాన్ని ఆ రకంగానే అనుభవించాలని, ఆ రకంగానే అంటరానితనంలోనే జీవించాలని ఇవాళ ఈ అంటరాని బానిస బంధంలో వాళ్ళని ఉంచడమా? వీటన్నిటి మీద మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. D6 అయితే ఖచ్చితంగా ఈ బంధాల నుండి దళితులను విముక్తి చేయాలని చెప్తుంది. అందరికీ మత స్వేచ్ఛ ఉన్నట్టే దళితులకు కూడా మత స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి ఈ D6 అండ్ డీజాక్ అభిప్రాయం, అది నా అభిప్రాయం కూడా. సో కాబట్టి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.